ఓవైపు బడిబాట అంటూ ప్రభుత్వ బడుల పూర్వ వైభవం కోసం కృషి సాగుతుంటే మరోవైపు నాణ్యమైన విద్య కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. కేవలం 250 మంది విద్యార్థులకు సరిపోయే అద్దె భవనంలో 450 మంది ఉండటంతో చాలీచాలని గదులలో ఇరుకుగా ఉంటున్నారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడలో ఉన్న మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలలోని విద్యార్థుల అవస్థలపై ఈటీవీ ప్రత్యేక కథనం. పేద విద్యార్థులకు ఉచిత వసతి భోజనంతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాలను ప్రారంభించింది. అయితే పలు గురుకులాలకు సొంత భవనాలు నిర్మించకపోవడంతో అద్దె భవనాల్లో చాలీచాలని వసతులతో విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలలో అద్దె భవనంలో గదులు చాలక అనేక అవస్థలు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్య భవన పరిమితికి మించి ఉండటంతో గదులు చాలక నానా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో విద్యార్థులందరికీ బాత్రూములు సరికపోకపోవడంతో ఆరు బయటే స్నానాలు చేస్తున్నారు. మరోవైపు నీరు సరిపడా రాకపోవడంతో పై అంతస్తుల్లో ఉన్న బాత్రూంలు వాడాలంటే కింది నుంచి బకెట్లలో నీరు తీసుకుని వెళ్లాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు. డైనింగ్ టేబుల్ వేసే అవకాశం ఉన్నప్పటికీ పాఠశాలలో స్థలం లేకపోవడంతో కింది అంతస్తులో కిందనే కూర్చొని టిఫిన్, భోజనం తినాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్లే గ్రౌండ్ లేదు ఆడుకోవడానికి, వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. మేము వాటర్ బాత్రూంలోకి రాకపోతే మేము బయట చేస్తున్నాం. వర్షం వచ్చిన రోజు మేము పనుకోలేక ఇబ్బంది పడుతున్నాం. మాకు స్కూల్ సరిపోవట్లేదు, మీరు మార్చేటట్టు చూడాలని అడుగుతున్నాం. పిల్లలకి కనీసం ఎలాంటి వసతులు లేవు, పడుకోవడానికి బిల్డింగ్ కూడా లేదు, ఎందుకంటే రూమ్స్ కూడా లేవు. వాళ్ళు అదే రూము అదే క్లాసులో వాళ్ళు ఉంటూ ఉన్నారు. కాబట్టి తర్వాత అదిగాక క్లాస్ రూమ్లో కూడా సరైన ఫ్యాన్లు అనేవి కూడా లేవు. తర్వాత వాటర్ కూడా ప్రాబ్లంగా ఉంది. పైన కూడా మాకు వాష్రూమ్స్ అనేవి చాలా ప్రాబ్లంగా ఉన్నది. పిల్లలంతా కూడా ఒక దగ్గర స్నానం చేయటం. మేము అదే బిల్డింగ్ అనేది కొద్దిగా ఎలాబరేటెడ్గా ఉంటే మాకు బాగుంటుంది. పిల్లలందరూ కూడా మంచి సఫిషియెంట్గా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఒక క్లైమేట్లో మంచి అట్మాస్ఫియర్లో వాళ్ళు చదువుకోగలుగుతారు. పాఠశాల ప్రారంభం సమయంలో కేవలం 5, 6, 7 తరగతులకు మాత్రమే ఈ భవనంలో అనుమతి ఉండేది. ఆ తర్వాత 10వ తరగతి వరకు ఉన్నతీకరించడంతో భవనం సరిపోక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 5, 6, 7, 8 తరగతుల వరకు విద్యార్థులు చదువుకునే చోటనే రాత్రి నిద్రపోవాల్సి వస్తుందని వాపోతున్నారు. ఆ గదుల కిటికీలకు అద్దాలు లేకపోవడంతో వర్షం పడితే నీరు మొత్తం గదిలోకి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు అన్ని గదులలో ఫ్యాన్లు పనిచేయక దోమలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నామంటున్నారు. మరోవైపు పాఠశాలకు ఆట స్థలం లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రైవేటు స్థలంలో ఆడుకోవాల్సి వస్తుందని, ప్రేయర్ కూడా చేయలేని పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. ఇక్కడ మాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిల్డింగ్. ఇంకా 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అదే డార్మెంటరీ, అదే క్లాస్ రూమ్లో పడుకుంటారు. వర్షం వచ్చినప్పుడు కూడా డార్మెంటరీలకు వాటర్ వచ్చి ఇబ్బంది అవుతారు. పిల్లలు కింద పడుకుంటారు. కాబట్టి ఇక అందులో ఒకటి ప్రేయర్ చేస్తానికి, గేమ్స్ ఆడటానికి ప్లే గ్రౌండ్ లేదు మాకు ఓన్గా. అంతే ఇక లంచ్ చేస్తానికి, డిన్నర్ చేస్తానికి కూడా డైనింగ్ హాల్ లేవు, డైనింగ్ టేబుల్స్ లేవు. బిల్డింగ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. స్నానాలు చేసానికి వాటర్ కింద నుంచి పైకి మోసుకుపోవాలి. 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కింద స్నానాలు చేసానికి వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. అయితే మేజర్గా మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి బిల్డింగ్, ఒకటి రెండోది వాటర్ ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం మొన్నటి వరకు సివియర్గా ఉంటే దాన్ని ఎమ్మెల్యే గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. వారు వెంటనే రెస్పాండ్ అయ్యి మనకు వాటర్ పైప్ లైన్ వేయడం జరిగింది. కాబట్టి వాటర్ ప్రాబ్లం లేదు. సో మేజర్గా ఉన్న ప్రాబ్లం ఇప్పుడు బిల్డింగ్ ప్రాబ్లమే. ఈ బిల్డింగ్ ప్రాబ్లం అంతకుముందు కేవలం 3-4 క్లాసులు మాత్రం సరిపడే బిల్డింగ్ మాత్రం, కెపాసిటీ బిల్డింగ్ మాత్రమే ఇది. ఏదైనా మనకు బిల్డింగ్ వేరే చోట చూపిస్తే, మంచి బిల్డింగ్ చూపిస్తే మనం అక్కడ షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి సరిపోవట్లేదు. 5th to 10th అవడం వల్ల మనకు సరిపోవట్లేదండి. కేవలం అప్ టు 5th, 6th, 7th, 8th మాత్రం సరిపడే బిల్డింగ్ మాత్రమే. 8th, 9th, 10th కూడా మనకు ఉండటం వల్ల ఈ ప్రాబ్లం రైజ్ అవుతుంది. కాబట్టి మేజర్ బిల్డింగ్ ప్రాబ్లం సాల్వ్ చేసినట్టయితే మనకు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ అయిపోతాయి. ప్రభుత్వాధికారులు, నాయకులు స్పందించి తమను అన్ని సౌకర్యాలతో కూడిన భవనంలోకి మార్చాలని విద్యార్థులు వేడుకుంటున్నారు.